గోష్ఠి లోపలికి రావాలి, తర్వాత కూర్చోండి. జయ శ్రీమతి రామానుజ. వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా మనం మొదలుపెట్టిన ఈ రెండవ రోజు దివ్య విజయ యాత్ర సోళ మండలం పూర్తి అయి మనం మటకు చేరుకున్నాం. అన్ని గుడిలు కూడా మంచిగా దర్శనం చాలా సంతోషం. ఇప్పుడు ఏమనుకుంటాం అంటే మనం తనియా వెళ్ళిన కూడా ఇంత దర్శనం దొరుకుతుందని నాకు తెలియదు. కానీ భగవంతుని సేవించుకోవాలని మీరు అందరూ వచ్చారు కదా, ఓవియాస్త్రీ అంటే కృష్ణునికి అంత ఇస్తాను. అందుకోసం మీకోసం మాకు కూడా దర్శనం బాగా జరిగింది, చాలా సంతోషం. ఇలాగే మన ఈరోజు రేపు 2 రోజులు కూడా కాంచీపురం తొండ మండలంలో కాంచీపురంలో 13 దివ్యదేశం ఉంది. అది లేకుండా ఆళ్వార్ ఆచార్యుల అవతార స్థలం 6 మనం 2 చేసుకున్నాము. మధురమంగళం శ్రీపురములు. అది లేకుండా తిరుకచ్చి నంబి అవతార స్థలం పూందమల్లి, తిరుమలై ఆళ్వార్ అవతార స్థలం తిరుమలైసై, ముదలైండాన్ అవతార స్థలం నసరత్పేటై, అది లేకుండా కూరతాళ్వాన్ అవతార స్థలం పూరం. అది తర్వాత టైం అంతా దారిలో కాంచీపురాన్ని కొన్ని గుడి చేసుకుంటాం. రాత్రి ఇక్కడే వచ్చేస్తాం. మళ్ళీ రేపు పొద్దున బయలుదేరి కాంచీపురం మిగిలిన గుడి అన్ని చేసుకొని పూరా ఆయింది అంటే రేపు సాయంకాలం బయలుదేరుతారు మీరు అందరూ. లేదుంటే రేపు మళ్ళీ ఇక్కడ ఉండి బాకీ ఎంత ఉందో అదను కూడా చేసుకొని ఎల్లుండి మా రోజు బయలుదేరుతాం. చాలా అవకాశం కోరుతూ కాంచీపురంలో కొంచెం లేట్ అవుతుంది. సోళమండలం ఉండ మరి కాంచీపురం కొంచెం చేసుకొని అవకాశం అర్జెంట్ పడకుండా నిదానం చేసుకొని రేపు ఆయిందా రేపు బయలుదేరా ఎల్లుండి చాలా ఒక నెల తర్వాత బుక్ చేస్తాం. ఫిబ్రవరి 15 పాండేనాడు ఉంది, ఒక 12 దివ్యదేశం ఉంది. తర్వాత మలయనాడు అంతా ఒక 13 దివ్యదేశం ఉంది. పాండేనాడు అంతా శ్రీరంగం తర్వాత శ్రీరంగం వరకు మనం వెళ్ళాం. శ్రీరంగం తర్వాత ఇక్కడ ఈ సైడ్ తిరుకోస్ట్యూర్ ఉంది, రామానుజరోడు ఆచార్య తిరుకోస్ట్యూర్ నంబి. అక్కడ ఎంతో మనం పాండేనాడు శ్రీవల్లిపుత్తూర్ నాంగనేరి తిరుకురంగుడి చాలా విశేషం. లేకుండా ఆళ్వార్ తిరునగిరి సమాళ్వార్ కడహోబన్ అవతార స్థలం. అది లేకుండా నవ తిరుపతి అంటే ఆ ఏరియాలో
మనం దివ్యదేశం లేకుండా నవ తిరుపతి ఒక 9 పెరుమాళ గుడి అది కూడా చేసుకుంటాం. అక్కడ ఎందుకు తిరువనంతపురం కేరళలో ఒకటి 12 దివ్యదేశం ఉంది. అదనే చేసుకుంటే అడిషనల్ ఎవరు వస్తారో వారికి కన్యాకుమారి కూడా దివ్యదేశం లేకుండా కూడా కన్యాకుమారిని కూడా తెలుసుకొని అక్కడ ఎందుకుందో అక్కడ సూర్య ఉదయం చూడవచ్చు, అదే టైం సూర్య అస్తమం అక్కడ చూడవచ్చు. పౌర్ణమి రోజు రెండు ఒకే టైంలో చంద్రుడు ఈ సైడ్ బయట వస్తారు, సూర్యుడు ఇక్కడ కింద పడతారు. అది ఏప్రిల్ 14 ఏప్రిల్ నెలాలి పౌర్ణమి రోజు దగ్గర 2 సైడ్ ఒకే టైంలో చంద్రుడు బయట వచ్చారన్నా సూర్యుడు కింద పోతారు. ఆ ఒక రోజు మొత్తం బాకీ నెలలన్నీ కూడా ఒక 2 నిమిషం 3 నిమిషం ముందుకు అటు సూర్యాస్తమయం ఇటు చంద్రోదయం రెండు ఒకేసారి సందర్శించే భాగ్యం అన్నమాట. అది దివ్యదేశం కాకుండా ఆచార్యుడు మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు. అక్కడ నవ తిరుపతులు కూడా దివ్యదేశాలు కాకుండా గాంధీ సమాధిని కూడా చూస్తున్నాం. అది ఏం విశేషం అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు మట్టు సూర్యుడు గ్రహణం డైరెక్ట్ గాంధీ సమాధి మీద పడింది. అట్లాంటి బిల్డింగ్ కట్టారు. అది కూడా పెద్ద సమాచారమే. అదని కూడా చూసుకొని అక్కడ కేరళ అన్ని కూడా చూసుకొని 15 రోజులు ఇదే మరి 10-12 రోజులు చేస్తుంది. ఎవరెల్లా అవకాశం ఉందో రేపు నుండే మొదలు పెట్టేస్తుంది. ఆ లాస్ట్ టవర్కి ఈ టైం మన చేసిన మరి లాస్ట్ మినిట్ వరకు ఎవరు లేట్ చేయదు. ఎందుకంటే ఇది లాంగ్ ట్రిప్ కానీ 2 ట్రిప్ టికెట్ తీసుకోవాలి. ట్రైన్లు ఇక్కడ మధుర వరకు ట్రైన్లు వెళ్ళాలా. మధుర వెళ్ళినా మనం దివ్యదేశకు బస్సులు వెళ్తాం. అందుకోసం రిటర్న్ టికెట్ కూడా తీసుకోవాలా. లేదంటే ట్రైన్ ఇంతమందిగా ట్రైన్ టికెట్ దొరుకుతుంది. అందుకోసం ఈ నెలలే మీరు జనవరి లోపలి ఈ ధనుర్మాసంలో మీరు అందరినీ కలిసి ఎవరెవరిలో వస్తారో ఒక్కొక్కరు 4 వందన తీసుకుని రావాలా. వృద్ధావంతులు మీరు మట్టుకు చూడాలా అని అనుకోకూడదు. అది మన సంకల్పంకే అగైన్స్. మనం ద్వారమా ఒక 10 మందికి చేసుకోవాలి. మీరు ఇప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ అయింది. దివ్యదేశంలో ఎలా పెరుమాళ ఎట్లా సేవించుకోవాలని ఒకటి ఎక్స్పీరియన్స్ అయింది. అలాగే మిగిలిన వాళ్ళకు కూడా అది చూపించాలా అంటే మీరు గుర్తుపెట్టుకొని ఇది ఒక పెద్ద సేవ. మనం వైష్ణవ సంప్రదాయాలు ఇదే పెద్దది. ఒకటి తది ఆరాధన అన్నింటి కూడా పెద్దది తది ఆరాధన. రెండవది భగవంతుడు దర్శనం. ఆ దర్శన టైం మా ముట్టు అందరూ జరగండి. మా ముట్ట కొంచెం తులసి తీసుకుంటానని అనుకోకూడదు. ఒక తులసి తీసుకురా అది నాకు 10 పైసలు చేసి 10 మందికి ఇచ్చినవే మనకు ఆ పుణ్యం వస్తుంది. అందుకోసం మీరు ఒక్కొక్కరు కూడా ఒక్కరికి 10 మందిని అంతే తక్కువ అయినా కూడా 400 తీసుకొచ్చి ఈ దివ్యదేశాన్ని చేర్చుకోవాలని మా కోరిక, మా ఇష్టం. భగవంతుడి ఇష్టమో తెలియదు, మా ఇష్టం. అందుకోసం ఈ నెలలే డిసెంబర్లే మీరు అది ప్లాన్ చేసుకొని ఎవరెవరు ఫస్ట్ పేరు ఇవ్వాలి. పేరు ఇచ్చి ట్రైన్ టికెట్ అడ్వాన్స్ ఇచ్చేస్తే ట్రైన్ బుక్ చేసుకుంటాం. తర్వాత మీరు డబ్బులు ఎప్పుడు బయలుదేరే టైం వరకు ఏం రావాలి. ఎవరు వస్తారో వారి పేరు. లాస్ట్ టైం మనం ఏం చేసాం, ఎవరి పేరో ఒక పేరు పెట్టి టికెట్ తీసుకున్నాం. మీరు అందరూ ఎవరి పేర్లో వచ్చారు, మీ పేర్లు రాలేదు. రవి కొంతసేపు ఆపు ఈ మాట. నిజం చెప్తా ఉన్నాను. ఎవరి పేర్లో అన్ని 60 టికెట్ తీసుకున్నాము. ఆడవాళ్ళ పేరు, మగవాళ్ళ పేరు వచ్చిందా నాకు తెలియదు. లేదు రాలేదండి. మగవాళ్ళు కూడా ఆడవాళ్ళ పేరు మా టీటీ మన భగవంతుడు సపోర్ట్ ఉండబోని అది ఏ ప్రాబ్లం లేకుండా వచ్చాము. రిటర్న్ టికెట్ ఏమో వారి పేర్లే ఉంది. మీరు లైన్ మీ పేరు ఏజ్ రాసి ఇచ్చేసండి. టికెట్ తీసుకుంటాము. మళ్ళీ వచ్చాను టైం ట్రావెల్ మీ పేర్లే మీరు రావాలంటే మాకు ఆశ. అందుకోసం డిసెంబర్ లోపలే మీరు పేరు ఇచ్చేసండి. ఎవరెవరు ఉన్నారో మనకు డబ్బులు కూడా తర్వాత మీరు కలెక్షన్ చేసుకోండి. జై శ్రీమతి రామానుజ. జై శ్రీమతి రామానుజ. తీసుకొని బయలుదేరుతాం. బయలుదేరి అన్ని ఆచారాలు చేసుకుని చిన్న సమాచారం ఉంది. ఈ ఊరు వాళ్ళు చాలా ముఖ్యమందరూ ఒకరు. వారికి ఈరోజు పెళ్ళి ఉంది. అడిగిన ఇక్కడ పెళ్ళికి వెళ్ళి ఆ పెళ్ళి పోవాల్సి ఉంది. తీసుకొని మన ఊరు తీర్థ గారు ఒకరు హాస్పిటల్ ఉన్నారు. వారిని చూసుకొని ఇక్కడ పూర్ణమల్లి వచ్చేస్తాము. మీరు అందరూ కూడా ఇక్కడ వెళ్ళి తిరువల్లూరు వీరరాఘవ పెరుమాళ చేసుకొని తిరుమలసి వారి గుడి చేసుకొని పూర్ణమల్లి వస్తున్నారు. మీరందరూ ఈ మెయిన్ రోడ్లు ఇక్కడ వచ్చి మీకోసం పెడతా ఉన్నాం. పూర్ణమల్లిలో మనం కలుసుకుంటాం. పూర్ణమల్లి కలుసుకొని సాయంకాలం వరకు ఉంటాం.
రేపు అమ్మగారు రేపు జై శ్రీమతి జై శ్రీమతి రామానుజాయ జై శ్రీమతి రామానుజాయ పది 15 ముందే కాలేదు